జగన్ రెడ్డి కంటే కేఏ పాలే బెటర్ ఏమో అనిపిస్తుంది. రాజకీయ నాయకుడుగా జగన్ రెడ్డి కంటే కేఏ పాలే బెటర్ అనుకుంటా 100 రెట్లు. జగన్ రెడ్డి పార్టీ వైసీపీ అఫీషియల్ పేజ్లో ఇవాళ ఒక పోస్ట్ చూసా. ఆ పోస్ట్ చూసిన తర్వాత జగన్ రెడ్డి ఎంతకంటే దిగ్గజారిపోడ్లే అని అనుకున్నప్పుడల్లా వైసీపీ పార్టీలో పెట్టే పోస్టులు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంతకింత దిగ్గజారిపోతూనే ఉంటాడు. ఎందుకంటే జగన్ రెడ్డి దిగ్గజారుడు రాజకీయాలు చేయడంలో దిట్ట కదా. ఈ రాజకీయం చేయడం కోసం ఏ స్థాయికాన్ని దిగజారిపోతాడు జగన్ రెడ్డి. ఇవాళ వైసీపీ అఫీషియల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి ఒక జుగుత్సాకరమైన పోస్ట్ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే పక్కోల క్యారెక్టర్ అసాసినేట్ చేసి రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డి స్టైల్ అనమాట. అంటే బాబాయిని మర్డర్ చేసి రాజకీయం చేస్తాడు, తల్లిని చెల్లిని కూడా రాజకీయానికి వాడేస్తాడు, కులాల మధ్యలో కుంపట్లు పెడతాడు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతాడు, రాష్ట్ర ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంత నీచమైన దిగ్గజారుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మించి ఎవడూ చేయలేడు. అయినా జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికృష్టపు రాజకీయ నాయకుడు బహుశా భూప్రపంచం మీద ప్రజలు ఎవరు చూడకపోయి ఉండొచ్చేమో నాకు తెలిసి. కానీ జగన్ రెడ్డి నీకు ఒక ఉచిత సలహా ఇస్తా. బాబాయిని అత్యంత కిరాతకంగా చంపించేసావు కదా, మరి బాబాయిని చంపించేసి నువ్వే కాబట్టి నీ చేతిలోని గొడ్డలు పెట్టుకొని నువ్వే ఒక ఫోటో పెట్టుకుంటే నీ పార్టీ పేజ్లో ఎంత యాప్ట్గా ఉంటుంది. అదేవిధంగా బాబాయ్ మర్డర్ కేసులో ప్లానింగ్ చేసినోడు, పాత్రదారుడు, సూత్రధారుడు, ఎవరు దీన్ని గొడ్డలు తీసుకొచ్చారు, ఎవరు కుట్లేసారు, ఎవరు చచ్చిపోయాడని చెప్పాడు, ఎవరు గుండెపోటని చిత్రీకరించారు, ఇలా పాత్రదారులని, సూత్రధారులను అందరినీ కూడా క్యారెక్టరైజ్ చేసేసి నీ వైసీపీ పార్టీ పేజ్లో పెట్టుకున్నావు అనుకో, ప్రజలు కూడా హర్షిస్తారు కదా. ఎందుకంటే నీ అంత నీచ నికృష్టపు రాజకీయ నాయకుడు బహుశా భూప్రపంచం మీద ఉండరని చెప్పి ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. నీకు ఇంకో విషయం తెలుసు, అసలుకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు, అదే లోకేష్ గారి బొమ్మలు నీ సిద్ధం సభలో పెట్టుకొని వాళ్ళతో నీ ఉన్మాదులతో పిడిగుద్దులు గుద్దిచ్చావు కదా. అప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దిస్తుంటే ప్రజలు ఎవరు గమనించట్లేదు నువ్వు అనుకున్నావు. కానీ ప్రజలు గమనించి 2024 ఎలక్షన్లో మీ వైసీపీ నాయకుల్ని పిడిగుద్దులు గుద్దితే ప్రజలు కనీసం బొక్కబార్ల పడి లేవలేని దీనమైన పరిస్థితులు ఉన్నారు. మీరు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేసినా సరే బుద్ధి లేకుండా, ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఇప్పటికి కూడా నీ వైసీపీ అఫీషియల్ పేజ్లో నీ అలగా కార్యకర్తల నాయకులతో అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ, కులాల మధ్యలో కుంపట్లు పెడుతూ, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఎంత నీచ రాజకీయం చేస్తున్నావు జగన్ రెడ్డి. నీ రాజకీయం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతావు. అంతెందుకు, నీ కన్న తల్లే చెప్పింది నువ్వు ఒక నీచుడు అని చెప్పి, నీ సొంత చెల్లె చెప్పింది నువ్వు ఒక ఉన్మాది అని చెప్పి, ఇంతకంటే ఏం కావాలి జగన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రజలు నేను చీకొట్టారు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా, నీ దరిద్రపు రాజకీయం కంటే కేఏ పాల్ రాజకీయమే బెటర్ అనుకుంటున్నారు జగన్ రెడ్డి.